హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు మనం చాలా ఈజీ ప్రాసెస్‌లో చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం నేను 2 కేజీల చేప ముక్కలనైతే తీసుకొచ్చి సాల్ట్ వాటర్‌లో మంచిగా ఫిషెస్‌నైతే క్లీన్ చేసుకోవాలి. 1కి 2 సార్లు అయితే బాగా వాసన పోయేంత వరకు చేప ముక్కలని అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. ఇంత ఈజీ ప్రాసెస్‌లో చేప పులుసు మీరెప్పుడు నాకు తెలిసి చూసి ఉండరు. చూడండి, మనం తెచ్చుకున్న చేప ముక్కలని మంచిగా సాల్ట్ వేసేసి ఇలాగా చాలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి, చేప ముక్కలు ఎలా మెరిసిపోతున్నాయో. ఈ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల పైన ఇప్పుడు మనం ఉప్పుని కొద్దిగా వేసుకోవాలి. దాని తర్వాత కారంని కూడా ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపుని కూడా వేసుకోవాలి. ఈ మూడింటిని ముక్కలకు మంచిగా పట్టే విధంగా ఒకసారి తిప్పేసుకుందాము. ఉప్పు, కారం, పసుపు ముక్కలకి మంచిగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాల్సిన అవసరం లేదండి. చూడండి, మనం వేసిన ఉప్పు, పసుపు, కారం ముక్కలకైతే మంచిగా పట్టే విధంగా అయితే నేను కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఈ చేపలు ఉన్న గిన్నెనైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చేపల పులుసు చేయటానికి కావలసినవన్నీ సిద్ధం చేసుకుందాము. చింతపండునైతే కడిగి మంచిగా వాటర్‌లో అయితే నానబెట్టుకొని పులుసు అయితే తీసుకుందాము. ఎందుకంటే చేపల కూర టేస్టీగా రావాలి అంటే చింతపండు తప్పనిసరిగా వేసుకోవాలి కదా. చూడండి, పులుసునైతే నేను ఈ విధంగా తీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత చింతపండు పులుసుని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయని, ఆ తర్వాత పచ్చిమిర్చిని ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిరపకాయనైతే ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా బారుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మసాలాని సిద్ధం చేసుకుందాము. మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, ధనియాలు, మెంతులని కూడా కొద్దిగా వేసుకుందాము. వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఇందులో వేసుకుందాము. నా దగ్గర అయితే పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి ఇందులో వేసుకున్నాను. మీరు విడిగా అల్లము, వెల్లుల్లిని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 2-3 టొమాటోస్‌ని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తటి పేస్ట్‌ని అయితే రెడీ చేసుకుందాము. అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా యాడ్ చేసుకొని పేస్ట్‌ని అయితే సిద్ధం చేసుకుందాము. చూడండి, పేస్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇలా మసాలా పేస్ట్‌ని అయితే సిద్ధం చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని
ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఈ ఆయిల్లో అయితే వేసి వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చిని మనం ఈ ఉల్లిపాయలతో పాటు వేసేద్దాము. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి మనం మంచిగా వేయించుకుందాము. అది మొత్తం వేగిపోయిన తర్వాత మనం ఇందాక మసాలా పేస్ట్ అయితే సిద్ధం చేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ ని కూడా ఇందులో వేసి మంచిగా వేయించుకుందాము. చూడండి, మసాలా పేస్ట్ కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ పేస్ట్ ని కూడా మంచిగా వేగనిద్దాము. ఆహా, సువాసనలు అయితే వెదజల్లుతోందండి. మనం చేసే కర్రీకి అయితే మంచిగా వాసన అయితే వస్తుంది. ఆ పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం చింతపండు పులుసుని కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసుని ఈ తాలింపులో అయితే వేసేద్దాము. ఈ చింతపండు పులుసులో ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఉప్పు కారం కొద్దిగా తక్కువనే వేసుకుందాము, ఎందుకంటే ఇందాక మనం ముక్కలకైతే పట్టించాం కదా. ఉప్పు కారం పసుపు అన్నీ సరిపోయిన తర్వాత ఈ ముక్కలను అయితే మనం ఈ పులుసులో వేసేసుకుందాము. ఈ పులుసులో మనం ఇందాక ఉప్పు కారం పసుపు అన్ని కలిపి పెట్టి పక్కన పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, చేప ముక్కలు, వాటన్నింటినీ ఈ చింతపండు పులుసులో మునిగేంత వరకు వేసేసేయాలి. అన్ని చేప ముక్కలని ఒకదాని మీద ఒకటి కాకుండా చక్కగా పులుసులో అయితే వేసేసుకోవాలి. అన్ని చేప ముక్కలు ఇలా పులుసులో వేసేసిన తర్వాత కరెక్ట్ గా టైం పెట్టుకొని ఒక అరగంట సేపు అయితే ఉడికించుకుందాము. చూడండి, చేప ముక్కలు వేసిన తర్వాత అరగంట తర్వాత చూస్తే మనకు చేపల పులుసు అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం గంట పెట్టి తిప్పకూడదు. చేపల పులుసులో ఇలాగా గిన్నెని మాత్రమే కదుపుకోవాలి. ముక్క అనేది ఇలా చేస్తే చెదిరిపోకుండా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఫిష్ కర్రీని అయితే తినడానికైతే సిద్ధం చేసేసుకున్నాము. అంతే అండి, ప్రాసెస్ అయితే చాలా సింపుల్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.